పదండి పదండి పదండి. ఏం మామా జబ్బు తగిలిందా? ఇచ్చానంటే చూడు. ఆనకిద్దు గాని పొద్దుపోయింది, ముందు పద. రండి, ఎక్కడ పోతుండారా? ఎక్కడికే? ముందు అమ్మాయి గారు రావాలా? మామా అయ్యారు వచ్చేదాకా అమ్మా సాగదు తెలుసా? అమాసా నీకే చెప్పేదే? నేను నీకే చెప్పేది. ముందు మనం ఆ దరికి వెళ్ళాలా, తర్వాత అమ్మాయి గారు. అబ్బాయి మన దగ్గర ఉడకో. ఏంటే ఉడక ఉడకో ఉడక బద్దలు కొట్టాలా? ఎరా గోపి, ఏమిట్రా మీ తగదా? అది కాదు అమ్మాయి గారు. అమ్మాయి గారు నేను చెప్తా. అమ్మాయి గారు అమ్మాయి గారు నేనేమో ఆ దరికి వెళ్ళాలన్నా, తనేమో కాదు అమ్మాయి గారు రావాలన్నాడు. నేనేమో వెళ్ళాలన్నా, తనేమో ఇల్లేదన్నాడు. నా కోపం వచ్చి 4 బాధ, తన కోపం వచ్చి ఎర్ర మీద ఓటిచ్చాడు. మళ్ళా నా కోపం వచ్చి ఈ మీద దెబ్బ బాధాను. అంతే అమ్మాయి గారు. ఇంతకు నేను రాలేదనేనా? వచ్చేసాగా, ఇక పోదాం పదండి. రండి. నోరు కాస్త మూయిద్దా. ఏమావా పాట పడతావా? పాట కాదు, అమ్మాయి గారి దగ్గర పాఠం చెప్పించుకోవాలా. ఏం పాఠం? ఏం పాఠమా? ఇంగ్లీష్. ఇంగ్లీష్ తెలుసా? ఏది మాకు చూడు. దీన్ని ఇంగ్లీష్ లో నడిపించాలి. చెప్పండి అమ్మాయి గారు. ఏమని నడిపించాలి? ఏమంటే ఈ పిల్ల అనడానికి ఏమనాలి? దిస్ గర్ల్. దిస్ గర్ల్. కరెక్ట్. ఆ తర్వాత ఏమనాలి? అమ్మాయి గారు ఈ పిల్ల ఒట్టి కోతేనా? ఈజ్ వెరీ గుడ్ అనాలి. దిస్ గర్ల్ ఈజ్ వెరీ గుడ్. నేను చెప్తా ఇంగ్లీషు. దిస్ గర్ల్ ఇరుసు గడుగుడు పీసు. అదే కాదు, వెరీ గుడ్ ఒట్టి కోతి. అమ్మాయి గారు మీరే చెప్పండి, నిజం చెప్పండి. ఇంగ్లీష్ లో ఆడుతూ ఏం చెప్పారో? ఆరు చెప్పేదంటే ఇదిగో, గుడ్ అంటే కోతి, వెరీ అంటే వట్టి, వట్టి కోతి కదా అమ్మాయి గారు? గుడ్ అంటే కోతేగా? అవునా అమ్మాయి గారు? కాదా అమ్మాయి గారు? అవునా అమ్మాయి గారు? కాదా అమ్మాయి గారు? కాదు, వెరీ గుడ్ అంటే చాలా మంచిది అని. అమ్మాయి గారు పెళ్ళి అయిందా? గుడ్డు నీకే గుడ్డు, గారిది గుడ్డు. అమ్మాయి గారు, మా అమ్మాయి గారు బంగారు అమ్మాయి గారు. ఓ మామా తుడుచుకో, మూతి తుడుచుకో, తోట తుడుచుకో. అమ్మాయి ఇంకా కాలేజీ నుంచి రాలేదు? అప్పుడే కొడుతుంది. కాలేజీ అవగానే ఎన్ని పెత్తనాలకు వెళ్ళాలో, ఎన్ని పేరెంటాలు చేయాలో. ఇదిగో, వంటింట్లో నుంచి గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురావాలంటే 3 గంటలు పడుతుంది నీకు. అమ్మాయి కాలేజీ నుంచి రేవుకు రావాలి, రేవు దాటాలి, అక్కడ నుంచి ఇంటికి రావాలి, పైగా ఆడపిల్ల. అదే నేనంటున్నది. ఈ ఆడపిల్లలు ఇన్ని అవస్థలు పడి చదివి ఎవరిని ధరించడానికి? అయినా నా మాట ఎవరు వింటారు? నేనేమైనా అంటే పైగా సవితల్లి చుప్పనాథ సోర్పణక చూడలేకపోతాను. అదే సవితల్లి చుప్పనాథ సోర్పణక. అదే ఎవరన్నారో గానీ చక్కటి పేరు పెట్టారు. అవునులేండి, మీరంటే ఊరంతా పెద్దమ్మగారు ఈ రోజు శనివారం అండి, పలారం ఏం చేయంటారండి? అన్ని నన్ను అడిగి చేస్తున్నావా? అడుగు మీ అయ్యగారు. బాగుంది, రోజు నన్ను అడిగే చేస్తున్నారా ఏమిటి? మీరు కాకపోతే మీ ముద్దుల కూతురు. అయితే అమ్మాయిని రాని. ప్రతిదానికి అమ్మాయి అమ్మాయి. రేపు రాడకు పెళ్లి చేసి అక్కడ అంటే పంపిస్తే అప్పుడేం చేస్తారు? ఇదిగో, ఇప్పటికి నువ్వు ఆ ప్రశ్న 100 సార్లు అడిగా, 100 సార్లు చెప్పాను. మళ్ళీ అడుగుతున్నావు, మళ్ళీ చెప్తున్నాను విను. ఆ చేసుకునేవాడు వచ్చి ఇక్కడే ఉంటాడు. అమ్మాయి ఎప్పటికీ మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది, తెలుసా? నాన్న ఏమ్మా ఇంత ఆలస్యమైందే? కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న. చూడమ్మా, ఈ పూట పలహారం ఏం చేయాలో చెప్పు. అమ్మిష్టం నాన్న. నా ఇష్టం ఉందిలేమ్మా, నువ్వే చెప్పు. అదేమిటమ్మా, నీకేది ఇష్టమైతే అదే చేయించు, ఇందులో మునిగిపోయేదే ఉంది. పోన్లే అమ్మా, మీ నాన్నగారికి లేకపోయినా నీకైనా మాత్రం అభిమానం ఉంది, అంతే చాలు. పెద్దమ్మగారి ఇష్టం అయితే బొరటే ఖాయం. త్వరగా తగలడు, ఇప్పటికే ఆలస్యమైంది.
అయ్యి బాబాయ్ బాబు ఏంటి అన్యాయం కింద ఉంది సామాన్ ఏంటి సామాన్ ఏమంటుడే మిమ్మల్ని ఏందయ్యో నీ జోరు ఆడే నీ గులాంగాడు. నీ కూలాడు అంతకన్నా గాను తెలుసు తెలుసులే గవర్నర్ గద్దత్తపుత్రుడు నేనెవరో తెలుసా చిలకలపూడి వెళ్ళి సోదడికి వచ్చేస్తా. అంటే రాసుకోరా ఓ మిత్ర రాసుకోవాలంటే మనకు తెలియదు అనుకుంటుండా ఇందాక నుంచి చూస్తున్నా ఏంటయ్యా నువ్వు అనేది వాటు తింకు అసలు వాటు తింకు అంట పూలు బూటు ఇడియట్టు పెసరట్టు మేము ఇద్దరు కలిసామంటే ఇంగ్లీష్ లో ఏ తిట్లు తిడతావా ఇంగ్లీష్ వచ్చినట్టుంది బాబు గారు ఆ ఎదవతో మీకెందుకు గానీ నా పడవలో తీసుకెళ్తాను పెసలుగా రండి ఎలాండి ఎలాండి ఇద్దరికి సరిపోద్ది ఒరే అప్పగా నీ వ్యాపారం అంతా ఆదివారం కదా ఇయ్యాల ఎందుకు వచ్చావురా? యా మిగతా రోజులు అన్నాడు గుత్త కొన్నాడేంటే మా పడవ ఉండగా నీ పడవ ఎవడరా ఎక్కేది? ఎవడో యాదవ యాదవ ఎక్కాలి గాని. చూచారండి బాబు చూచారండి ఎంత మాట అంటుందో అసలు అదే కదా శుద్ధ పొగరమవుతండి బాబు. ఒరే అప్పగా దొరగారు మన ఊరికే కొత్త పాపం బొబ్బర్లంకా తీసుకెళ్ళావు. నువ్వు చెప్పినా చెప్పకున్నా ఆడి పడవ మైలు దిగుకెళ్ళి ఆగుద్ది. ఏడు సార్లేవా బాబు గారు మీరేం భయపడకండి మన పడవ బయస్కోపుల్లో పడవలేక బలిగా లాగెత్తుంది. ఒరే తోయ్ తోయ్ పడేవ్ మూతి పడి రాదే మనం కూడా పదం గడేమంటుంటే మావా ఈ అప్పిగాడి పడవలోనే కదా ఆ యాల ఓ కుటుంబం అంతా గోయిందా గోయిందా అంటూ కొట్టకపోయిందే. అదంతా ఎందుకు మొన్న అమాసనాడు అమాసనాడు అయ్యో ఘోరం ఘోరం ఎంతమంది నా కళ్ళతో చూడలేకపోయారు కదంటే. అదేంటో మావా అప్పిగాడి పడవ అమాసగా అట్టబరి కోరద్దే. అవునే గౌరీ అన్నట్టు అమాస కదా ఇయ్యాలా? అవు మావా అయ్యో పాపం అయితే త్వరగా అంతేనంటావా? సంకేతొచ్చా నాకు ఈత రాదురా. మీరు ధైర్యంగా ఉండడం ద్వారా అలా పొల్లు కవులకి ఎంగానే మీ ప్రాణాలు నా ప్రాణం అంటున్నాను. నీ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత అది పెద్ద త్వరగారు ఇయ్యే ఆఖరి చూపులు వెళ్ళొస్తాం ఏమనుకోకండి. అదో దిక్కుమాలిన ద్వారా వయసు కదా మరి వాడేవాడు ఆడ సన్నాసే ద్వారా వాడికి దానికి అలాంటిది ఏమీ లేదు అన్నది ఆ మాత్రం కూడానా. అయితే మరి నమస్కారం బాబు గారు. రాజు నువ్వా ఎప్పుడు రావడం? ఎన్నాళ్ళకి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఇంకా జోళ్ళు ఇప్పుడు బాబు గారు చూడలే ఇప్పుడు మరి ముందు అవి పాత అయిపోయారా నీకెందుకు? పాత కొత్త ముసలి ముతక ఇలాంటి తేడాలన్నీ మనకి ఏమి లేవు. నేను వచ్చానంటే మీరు జోళ్ళు ఇప్పాల్సింది. ఇప్పటి అప్పటిస్తుందా? ఎందుకట్రా ఈ అవస్థ? లేలే ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే చూస్తున్నాగా చూడడానికి మీ బావగారు అలా గుమ్మడికాయలా ఉన్నారే కానీ ఒంట్లో వీసం ఎత్తి ఓపిక లేదురా. పుట్టిందిరా దాని మాట నమ్మకం. స్టాప్ అక్కాయ్ ఎందుకు అవి ఇచ్చారు? ఇప్పుడు బావగారికి ఏం కొట్టాయి? అర్ధబలం ఉంది అంగబలం ఉంది రెండు చేరితే ఐ మీన్ అర్ధం ప్లస్ అంగం అర్ధాంగ బలం ఉంది. అర్ధాంగ బలం నాకెక్కడుంది లేదా? అవన్నీ కలిపి నా బుద్ధి బలంతో హెచ్చవే కాదు భాగించు ఏమొస్తుందో చూసుకో. ఆ భాగారింపులు ఆ ఎత్తలెత్తలు ఇవన్నీ చూసుకుంటావనే కదట్రా నిన్ను పిలిపిస్తా. వదిలే అక్కాయ్ అవన్నీ నాకు వదిలేసాయి. బావగారు బావగారు ఇక మీదట మీకు ఆ కాళ్ళు అనవసరం. తిరగవలసిన చోటుకల్లా నేను తిరుగుతా నా కాళ్ళతో. సరే మీకు ఆ కాళ్ళు అక్కర్లేదు. ఆఫీస్ కొన్నాను నేను చూసుకుంటా నా కాళ్ళతో. ఆ చేతులు ఐఎమ్ సారీ చేతులు ఉండేవండి అప్పుడప్పుడు చెక్కుల మీద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ఇలా చాలా బాగుందిరా. ఇంకొక పని చేయి. చెప్పండి. నువ్వేం చేసినా నేను నోరెత్తకుండా ఉంటాను. ఆ నోరు కూడా తీసేరా.
బావగారు మళ్ళీ చమత్కారంగా మాట్లాడుతున్నారే. మీరు ఏం చెప్తే చేయడానికి కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి రెక్కలు కట్టుకొచ్చింది. నా పింకిదానా బంగారం వలమాలిన సింగారం. నిన్నే ఏంట గావు కేకలు కోతికంతున్నాను నీళ్ళేమన్నా పడ్డాయా? ఏంటో ఆ మాటల ఒళ్ళు ఏమైనా బలిసిందా? మొగుడు ఇంటికి వచ్చేసరికి కళ్ళం ఎదురొచ్చి ఏడనాదా ఉడికి వేసుకుంటారా మంచి ఇచ్చుకుంటారా అని అడగొద్దా? ఓయబ్బో మా దూర మీద ఉంది ఏంటి ఎవరు మా గెంతుతుండవు? ఇప్పుడే ఉందా రాత్రికి చూడు గెంతులు కావు ఉరకలు ఉరకలు గొరకలు గొరకలు రోజు చూస్తుండే మొక్కమేగా. బంగారా ఏ మామూలు అప్పారా అనుకుంటున్నావేమా? ఇదిగా ఇలా చూడే ఇలా చూడే 5 రూపాయలే ఎక్కడదయ్యా నీకు ఇది? కన్వేసావా? ఆ కోత కూరద్దు అంటున్నాను. తేకపోతే తేలేదని ఏడుపు, తెస్తే ఎక్కడి నుంచి తెచ్చారని ఏడుపు. ఆడవాళ్ళకి అందరికీ ఇదే జబ్బు. మగోడు అన్నవాడు 1,00,000 పనులు చేస్తాడు, రెక్కల కట్టంతో సంవత్సరం నౌక నడుపుతాడు. గోదావరి మీద నా నడపలేడు కానీ సంసార నౌక నడుపుతాడు. సంసార నౌక అది కాదే మొగుడేమో పలికినాడు కానీ ఆడు తెచ్చిన రూపాయలు మాత్రం ఆయనకి వస్తాయా? మా తెచ్చావులే జన్మానికి శివరాత్రి అని. ఇక చూసుకోవే రోజు శివరాత్రినే. ఇదిగా అప్పారావు గారి జాతకం తిరిగిపోయిందా తెలుసునా? తెలుసు. బంగారా గారా ఈ రాత్రికి మరే ఈ రాత్రికి ఏంటంటే ఈ రాత్రికి ఒక్కసారి ఈ రాత్రికి కోడి కూర తినాలని ఉందే వండ. కోడి కూర సరేలే. అది కాదే ఎప్పుడు మనం మనువానప్పుడు కావాల్సిన తిన్నాను, చాలా ఆశగా ఉంది. వండవే గారు. అయితే నాకు ఒక కోరిక ఉంది. ఏంటే మరే ఈ రాత్రికి ఈ రాత్రికి ఏంటే ఈ రాత్రికి నేతిగారులు తినాలని ఉంది మా. ఏమిళ్ళు అంటే అంత అదృష్టం కూడానా? నీ మొహం చూస్తేనే వస్తున్నాయి ఊరందరికి వాంతులు. నువ్వు కోరుకో వండవలసిందే. లేదు నేతిగారులు వండుతాను. ఇదిగా ఆఖరిసారిగా అడుగుతున్నాను, వండుతావా వండవా? నేను చివరిసారిగా చెప్తున్నాను వండను. వండను వండ వండను. వండుతా ఏం మీద మీదకి వస్తున్నా? కొడతానండి. కొడతావా? అసలు కొడతావా? కొడతావా? మరి కొడతానండి. కొడతావా అని ఏం చేస్తావు? 10 మంది పెద్దలు పిలిచి పంచాయతీ పెట్టించాను. రమ్మనే ఎవడొస్తాడని నేను చూస్తాను. రాధ రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు రెండు చెవిని బడినంత మనసంత చెదరిపోవు. ఆ ఆ ఆ ఎక్స్క్యూజ్ మీ సార్, వాళ్ళంతా బలవంతం చేశారు సార్. పర్వాలేదు, చాలా బాగా పాడేవు రాంబాబు. చెవులు తుప్పు కాస్త వదిలిపోయింది. అబ్బాయిలు ఇవాళకి పాఠం చేయడం ఏమీ లేదు. పారిజాతాభరణంలో కుతిమ్మన రాశాడే నన్ను భవదీయదాసుని. ఇది ఆ పద్యం కమ్మగా అసాదే రాగంలో పట్టుబట్టు. అసలే 60 నిమిషాలు ఉండే పీరియడ్ 45 నిమిషాలు కుదించారు. అందులో ఈ నోటీసులు రిపోర్ట్లను. ఈ 7 వార్షికోత్సవాలకి జానపద సంగీతంలో పోటీలు జరుపుతారు. అందులో పాల్గొనే వాళ్ళు పేర్లు గోత్రాలు ఆఫీసులో ఇవ్వచ్చు. పెట్టుకో. అండ్ దిస్ ఈజ్ అడ్వోట్స్ వై. మన క్లాసులో ఇంకెవరున్నారు? నీదే ఛాన్స్. సరే, ఏమండి ఏమండి పాటల పోటీకి మీరు నిలబడుతున్నారా? ఏమీ లేదు, మీరు నిలబడితే నేను మానేసి కూర్చుందామని. అదేమిటి? మీకు తెలియదేమో, నేను చాలా బాగా పాడతాను. విన్నవారందరూ నాది గంధర్వగానం అంటారు. ప్రైజ్ కూడా చచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి. అయితే ఇంకే నిలబడండి. నిలబడాలని, కానీ మీరు పాల్గొంటున్నారంటే మీరు ఓడిపోతారేమోనని భయమా? భయమా?
ఓడిపోతే బాధ ఎందుకండి? ఓటమిని ఆనందంగా స్వీకరిస్తాను. మరి ఇంకేమిటండి మీ బాధ? నేనే గెలుస్తానండి, అదే నా బాధ. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మీరు ఓడిపోవడం, నేను గెలవడం నేను ఈ జన్మలో ఊహించుకుని సహించని ఓర్వలేను సుమండి. మీరు అలా నవ్వకండి. అఫ్కోర్స్ మీరు నవ్వితే నాకు చాలా బాగుంటుంది. ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి? చూడండి, మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని ఆ రాబోయే బహుమతిని మీకోసం నేను త్యాగం చేస్తాను. ప్లీజ్ సెలవు. ఓహో, ఒక బహుమతి ఏమిటండి? మీకోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. మీ పేరు త్యాగరాజా అండి? కాదండి, రామరాజు. కొందరు ముద్దుగా రామ్ అంటారు. అఫ్కోర్స్ రాంబాబు అని కూడా అంటారు అనుకోండి. మీరు మీ ఇష్టం. చూడండి, మీరే త్యాగము చెయ్యొద్దు. మీరు పాడినా నేనే గెలుస్తాను. మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు, సరేనా? రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు